హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ చేప తలకాయ బెండకాయ పులుసు. వినటానికి కాదు, తినటానికి అయితే చాలా బాగుంటుందండి. ఈ పులుసు వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి, ముందుగుండా చేప తలకాయల్ని ఈ విధంగా తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కన్నా తక్కువ, ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 4 బెండకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, చూసారా? ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు ఇలా చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసేసి ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, టేస్ట్ సరిపోయినంత సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఈ మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేయాలి. ఇదిగోండి, ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని ఇందులో ఇలా వేసేసాను. ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో ఈ తాలింపుకి, చూసారా? ఇప్పుడు ఇదంతాను చక్కగా ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ని ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు బెల్లం వేయడం మర్చిపోయానండి. ఇదిగోండి, ఈ బెల్లం వేస్తే పులుసు అనేది కమ్మగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టాలి. ఇదిగోండి, ఇలా పులుసు ఇలా మరిగినప్పుడు ఈ టైంలోనే చేప తలకాయల్ని ఇందులో వేసేయాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా? ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటతోని స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే ఇలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, బెండకాయ చేప తలకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.